మాది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మేడిసిట్టివారిపాలెం గ్రామం. మా పూర్వీకుల నుంచి మాకు 1975లో మా తాతగారు రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో 298/2 2 ఎకరాల 9 సెంట్లు భూమి కొనుగోలు చేసి ఉన్నారు. మా తాతగారు వికలాంగులండి, మేము చిన్నపిల్లలం, మాకు తెలియదు. భూమిలో మేము అప్పటి నుంచి ఉండి పంట చేసుకుంటూ ఉండేవాళ్ళం. 2009లో ఇక్కడ పంటలు పండకపోతే బ్రతుకు తెరువు కోసం వెస్ట్ గోదావరి వెళ్ళిపోయామండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా చేను పక్కనే భూమి కౌలుకిచ్చిన భూమిని ఆయన మా పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిని వాళ్ళ మనవడికి అమ్ముకున్నారు. ఆయన చనిపోయినాక వాళ్ళ అమ్మమ్మ గారు ఆ భూమిని వివాదంలో ఉండగా మేము ఈ ఎంఆర్ఓ ఆఫీస్కిను కలెక్టరేట్కి వీటికి అప్లై చేసామండి. ఇట్లా భూమి పలానా వాళ్ళ ఆక్రమణలోకి వెళ్ళిపోతుందండి, మాకు పాస్బుక్లు ఇప్పించండి అంటే, మీ భూమి సర్వే నెంబర్ తప్పు ఉన్నది, అది సరి చేయించిన తర్వాత ఇస్తామని చెప్పి మాకు ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారండి. దానికోసం అప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు భూమి సర్వే చేయించి ఎండార్స్మెంట్ ఇచ్చారు. దానికి సవరణ దస్తావేజ్ పెట్టుకున్నాక ఈలోపు ఈ భూమి పట్టాదారు ఈ రిజిస్ట్రేషన్లు మారుకుంటా ఒక ఫేక్ సర్టిఫికేట్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ దాన్ని మేము కోర్టులో వాళ్ళు అన్నారు దాన్ని వెళ్ళమన్నారండి. కోర్టుకు సబ్మిట్ చేశాను. 3/68/2014 మేము కోర్టులో రిజిస్టర్ అయ్యిందండి. ఆ రిజిస్టర్ అయిన భూమిని మేము వాళ్ళు వివాదం జరుగుతుండగా ఇప్పుడు మంత్రి గారు అయిన అంబటి రాంబాబు గారు ఆ భూమిని కొనుగోలు చేసి మా ఆక్రమణలో ఉన్న భూమిని 2020 వరకు మేము మధ్యలో వస్తాము. 2020లో నేను పత్తేసానండి అదేశాలు. తర్వాత నాకు యాక్సిడెంట్ అయిందండి, కాలుకి దెబ్బ తగిలింది, మేము రాలేకపోయాం. భూమిని ఆక్రమించి ఇప్పుడు చుట్టూతో ఫెన్సింగ్ వేసి దాంట్లో బత్తాయి తోటేసి భూమిని ఆక్రమించారు. కనుక మీరందరూ కూడా మాకు సహకరించి మా భూమిని మాకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం. మా డాక్యుమెంట్ల ప్రకారం మా భూమిని వాళ్ళతో మేము దిగుకోలేమండి. మంత్రి గారితో ఉన్న వాళ్ళతో మేము వెళ్ళి ఇప్పుడు మీతో మాట్లాడినా రేపొద్దున పోలీసులు రావచ్చు మా ఇంటికి. ఉన్న పరిస్థితులను బట్టి ఆలోచించి మేము ఈ విషయం గురించి మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నామండి. దాన్ని పెద్దవాళ్ళని అడిగి దాన్ని ఎట్లా వెళ్ళాలో తెలుసుకుని చేద్దామని అనుకుంటున్నాం సార్.